వరుసగా అంకెలు రాయడం ద్వారా గుణకారాలు నేర్చుకునే పద్ధతి ఉంది. 1, 2 ఈ వరుసల్లో వరుసగా అంకెలు రాయడం వల్ల రెండవ ఎక్కం వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇందులో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20లు వరుసగా 2 యొక్క గుణిజాలు అవుతాయి. ఈ విధంగా 1, 2, 2, 2, 2, 4, 3, 2, 6, 4, 2, 8, 5, 2, 10, 6, 2, 12, 7, 2, 14, 8, 2, 16, 9, 2, 18, 10, 2, 20. ఇది రెండవ ఎక్కం వస్తుంది. అలాగే మూడవ గుణకార ఎక్కము, నాలుగవ గుణకార ఎక్కము, ఐదవ గుణకార ఎక్కము, ఆరవ గుణకార ఎక్కము, ఏడవ గుణకార ఎక్కము, ఎనిమిదవ గుణకార ఎక్కము, తొమ్మిదవ గుణకార ఎక్కము, 10వ గుణకార ఎక్కము చేయవచ్చు. ఈ విధంగా సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా గుణకార ఎక్కాలను బోధించవచ్చు. అలాగే ఎక్కాల గుణిజాలతో మనము సులభంగా ఎన్నో ఎక్కమైనా మనం నేర్పించవచ్చు. ఉదాహరణకి 123వ ఎక్కం తీసుకుంటే 1వ గుణిజములు ఇందులో, 2 యొక్క గుణిజాలు ఇందులో, 3 యొక్క గుణిజాలు ఇందులో రాసి స్థాన విలువల ఆధారంగా 100ల స్థానం 100, 10ల స్థానం 2 10లు 20, 1ల స్థానం 3 1లు 1. 123వ ఎక్కం 123, 200 ప్లస్ 40 ప్లస్ 6 246, 123 3ల 300 ప్లస్ 60 ప్లస్ 9 369, 123 4ల 400 ప్లస్ 80 ప్లస్ 12 480 12 92 492, 123 5ల 500 ప్లస్ 100 ప్లస్ 15 615 615, 6ల 600 ప్లస్ 120 ప్లస్ 18 600 100 700 20 ప్లస్ 10 38 738. ఈ విధంగా 123వ ఎక్కాన్ని తయారు చేసుకోవచ్చును. అలాగే ఇందులో 2 యొక్క గుణిజాలు రాస్తే 223గా మూడవ ఎక్కము. అలాగే ఈ విధంగా మార్చడం వల్ల అంటే గుణిజాలను మార్చడం వల్ల అక్కడ మనకు ఎక్కాలు సులభంగా వస్తాయి. దీని ద్వారా మనం సులభంగా 1 నుంచి 999 గుణకార ఎక్కాలను చెప్పవచ్చు. ఇందులో ఉన్న కింద రోలర్లో మనం ఇందులో 1 గుణిజాలు, తర్వాత 2 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాలు, 4 యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజాలు, 6 యొక్క గుణిజాలు, 7 యొక్క గుణిజాలు, 8 యొక్క గుణిజాలు, 9 యొక్క గుణిజాలు రాశాం. అలాగే 3 రూలర్స్ తయారు చేసుకొని 100ల స్థానంలో 2 సున్నాలను, తర్వాత 10ల స్థానంలో 1 సున్నాను చేర్చుతూ దీన్ని తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి 325వ ఎక్కం చెప్పాలంటే 300 ప్లస్ 20 ప్లస్ 5 325, 2ల 600 ప్లస్ 40 ప్లస్ 10 650. ఈ విధంగా మనము సులభంగా గుణకార ఎక్కాలను నేర్పవచ్చు.